నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనని అన్నది ఇది ముఖ్యమైనది ఆజ్ఞ. చూడండి, ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు ధర్మశాస్త్రం అంతట్లో మనం చెప్పే కదా, మొత్తం ధర్మశాస్త్రాన్ని చేతిలో తీసుకుని గట్టిగా పిండెత్తే 2 చుక్కలు వచ్చినాయి. ఒకటేంటిది? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుణ్ణి ప్రేమించాలి లేదా సేవించాలి అని చెప్పాడు. సరే, ఇప్పుడు ఈ పరిసయ్యులు కానీ, సద్దుకాయలు కానీ, శాస్త్రులే కానీ, ఇంకా ఆ కాలంలో ఉన్న ఎవరైనా కానీ నిజంగా ప్రభువుని ఎలా సేవిస్తున్నారు? వీళ్ళు వచ్చి ప్రభువుని బాగానే అడిగారులే కానీ, ఈయనే కుమారుడు అని తెలియక ఈయన బాగానే అడిగారులే కానీ, వాస్తవానికి వాళ్ళు ఎలా సేవిస్తున్నారు చూడండి. యేసు ప్రభు వారే వాళ్ళు ఎలా సేవిస్తున్నారో ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో మాట చెప్పాడు. ఎలాంటి వారుగా ఉన్నారంటే వీళ్ళు వేషధారులారా. చూడండి, ఆ కాలంలో ఎట్లా ఉన్నారంట ఈ ప్రజలు. కానీ దేవుణ్ణి సేవించేటప్పుడు ఏది ఫస్ట్ కావాలి? బట్ ఏది దూరం అయిపోయిందంట? ఇంకా ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఆరాధన అంతా ఏమైపోయిందంట? అని యెషయా మిమ్మల్ని గురించి ప్రవచించిన మాట సరైనదే, సరిగా అని చెప్పాడు మీ గురించి. ఎవరి గురించి? అక్కడ చెప్పు. అక్కడ పరిసయ్యులతో, శాస్త్రులతో, సద్దుకాయలతో వాళ్ళందరితో ఏమంటున్నాడు? యెషయా ఎప్పుడో చెప్పాడు. ఏమని? దేవుడు చెప్పిన వాక్కు ప్రజలు నా దగ్గరకు వస్తున్నారు, పెదవులతో ఆరాధన చేస్తున్నారు, స్వరముతో ఆరాధన చేస్తున్నారు, స్వరపేటికలతో ఆరాధన చేస్తున్నారు, కానీ హృదయము దూరంగా ఉంది. దేవుడు నా నుంచి ఏమి కోరుకున్నాడనే తపన హృదయంలో లేకుండా మనుషులు చెప్పిన ఆచార పద్ధతుల్లో, మనుషులు చెప్పిన ఆచార క్రమాలలో నన్ను సేవిస్తున్నారు. కానీ అలా చేసిందంతా వ్యర్థమే అన్నాడు. అలా చేసేదంతా ఏమవుతుందంట? వ్యర్థమే కదా. మనం ఎప్పుడు ఒక వాక్యం గుర్తు చేసుకుంటే ఎలా వచ్చినప్పుడు వాళ్ళు 70 ఏళ్ళు ఉపవాసం చేశారు. యేసు ఏమన్నాడు? మీరు 70 ఏళ్ళు చేసినా నాకు అంగీకారమా అన్నాడు. నువ్వు రక్షణ పొందుకుని ఎన్నాళ్ళు అయ్యింది? ఎన్నాళ్ళ నుంచి మందిరానికి వస్తున్నావు? వారంలో ఎన్ని రోజులు వస్తున్నావు? నువ్వుగా ఎన్ని రోజులు ఉపవాసం ఉంటున్నావు? నువ్వుగా ఎంత భక్తి చేస్తున్నావు అనేది పక్కన పెడితే, నీ భక్తి హృదయ సంబంధమైన భక్త, ఆచార సంబంధమైన భక్త? నీ భక్తి దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకున్న భక్త, మనుషులు కల్పించిన పద్ధతులను ఆధారం చేసుకున్నదా? ఎవరిని ఆధారం చేసుకుంది? ఏమండి, ఈ రోజుల్లో ఏమండి చాలామంది లెంట్ డేస్ అని చెప్పి మొదలుపెట్టారు. లెంట్ డేస్ అని మొదలుపెట్టారు. లెంట్ డేస్ ఇప్పుడే ఎందుకు చేయాలి? 40 రోజులు ఇప్పుడే ఎందుకు చేయాలి? 40 ఎందుకు చేయాలి? 50 చేయొచ్చు కదా. ఎప్పుడు 50 ఎందుకు 30 చేయొచ్చు కదా. ఏమండి, మొన్న ఒక కుర్రోడు ఏదో మ్యాచ్ వచ్చింది. మ్యాచ్ వస్తే ఏం జరిగింది అని అంటే, మ్యాచ్ ఓకే, బట్ ఇప్పుడు వాళ్ళు లెంట్ డేస్ అంట, వాళ్ళు ఏం ముందు రారంట. నీకు ఎక్కడ చెప్పాడా? లెంట్ డేస్లో పెళ్లి చేసుకోవద్దు, శుభకార్యాలకు పోవద్దు, మంచి బట్టలు కట్టుకోవద్దు, చెప్పులు వేసుకుని తిరగొద్దు. యేసే చెప్పాడా? బైబిల్ ఎక్కడన్నా ఉన్నాయా? పాత నిబంధనపు కాలంలో భక్తులు బూడిదలో పొరలాడిన మాట వాస్తవమే. కొత్త నిబంధనలో అసలు ఏ భక్తులు బూడిదలో పొరలాడాడు? వాళ్ళు బూడిదలో కూర్చున్నప్పుడు నినివే రాజుతో సహా వాళ్ళ రాజవస్త్రాలు తీసేసి గోనె పట్ట కట్టుకుని మొర్దుకైతో సహా వాళ్ళు బూడిదలో ఉన్నప్పుడు అది పశ్చాత్తాపానికి, దుఃఖానికి సాదృశ్యంగా వాళ్ళు అలా చేశారు. వాస్తవమే. కొత్త నిబంధనలు యేసే 40 రోజులు ఉన్నాడా? లేడా? 40 రోజులు ఉన్నాడు. అరణ్యంలో ఉపవాసం ఉన్నాడు. బూడిదలో ఉన్నాడా? శిష్యులు ఉపవాసం ఉన్నారా? శిష్యులు ఉపవాసాలు ఉన్నారు. బూడిదలో ఉన్నారా? భస్మ బుధవారం అని చెప్పని మట్టలు గాలి చేసేసేసి, ఏమండి నొసట్ల మీద బూడిదలు వేసేసేసి, దానికి ఇంత బారు వాక్యం పెట్టాడు ఒక ఆయన. ఎన్ని పేజీలు వచ్చింది చదివితే మొత్తం నేను. భస్మ బుధవారం అని చెప్పని మొదలుపెట్టి ఆ నొసటి మీద బూడిద ఎందుకు వేస్తారంటే, ఆ బూడిదలో నుంచి మొత్తం పాత నిబంధనలు వచ్చినా చెప్పుకొచ్చాడు. కొత్త నిబంధనలో ఏ అపోస్తులుడు, ఏ సంఘము, ఏ పత్రిక ఉపవాసం ఉండమని చెప్పినప్పటికి కూడా ఏమండి ఈ బూడిదల గురించి చెప్పలేదే. ఉపవాసం ఉంటే వచ్చి ఆదివారం లెక్కేసుకో. ఎందుకు ఆదివారం లెక్క ఇట్లా? మళ్ళీ ఆదివారం లెక్కేరు వాళ్ళు. ఆదివారం వాళ్ళకి ఉపవాస దినం కాదు. ఎందుకు లెక్క ఇవ్వు? యేసే 40 రోజులు అట్లాగే చేశాడా?
మోషే కొండ మీద విశ్రాంతి దినాలు స్కిప్ చేశాడా? చేయలేదే. ఇవన్నీ మనుషులు కల్పిస్తున్న పద్ధతులు. ఎంత గొప్ప వాళ్ళు పెట్టినా పద్ధతి మనిషి పెట్టింది. ఇక్కడ అదే చెప్తున్నాడు, నువ్వు పెదవులతో ఆరాధన చేస్తున్నావు, ఆచారపూర్వకమైన మనుషులు కల్పించిన పద్ధతులతో ఆరాధన చేస్తున్నావు, అది వ్యర్థంగా అయిపోతుంది. మన పరిస్థితి ఏంటి? నువ్వు ఆలోచన చేసుకో. నీ భక్తి, నా భక్తి, మన భక్తి. మనం వాక్యాన్ని వెంబడిస్తున్నామా, మనుషుల పద్ధతులను వెంబడిస్తున్నామా? ఎవరిని వెంబడిస్తున్నాం? నోట్లో మాట రావట్లేదు, ఎవరు అడ్డుపడుతుందా? ఏం వెంబడిస్తున్నావు? ఇప్పుడు మన భక్తి ఏమైపోతుంది? అర్థమైపోతుంది. ఈ మధ్యాహ్న కాలం ముందు ఏమంటే ఇంత ఎండలో ఎంత ప్రయాసపడి దేవుని సందులో కూర్చున్నావు, అటెండెన్స్ వేసి తెలిపావు, నీకు సాటిస్ఫాక్షన్ కానీ నువ్వు వచ్చి వెళ్ళింది, నువ్వు ఆరాధించి వెళుతుంది, నువ్వు మిగతా 6 రోజులు లోకంలో బ్రతుకుతుంది, దేవునికి అంగీకారంగా ఉందా? ఇవన్నీ మనకు అవసరం లేదు. ఆదివారం కనపడాలి, అటెండెన్స్ వేసుకోవాలి, అయిపోయింది. కనిపించాం కాబట్టి ఇక అయిపోయిందా? పెళ్ళికి పిలిచారు, దూరం చుట్టూ వెళ్ళకపోతే మళ్ళీ ఏడుస్తారని చెప్పి వెళ్ళినట్లు ఉంది. వెళ్ళకపోతే మళ్ళీ విమర్శలు వస్తాయి కదా. మేము వెళ్ళాము, మేము వచ్చాము, వాళ్ళు రాలేదు, అందుకు వెళ్తారు కొంతమంది. మాట పడుతూనే వెళ్తారు కొంతమంది. హృదయంలో ఎట్లా ఉన్నా, వాళ్ళకి మధ్య సంబంధాలు ఎంత బలంగా ఎంత వీక్గా ఉన్నా మళ్ళీ మాట రావద్దు. చూసిన వాళ్ళు చూడమ్మా, ఎంత ఉంటే మాత్రం ఆయన వాళ్ళ పిల్లకి రావద్దని పక్కనోడు ఎవడో విమర్శిస్తాడని అడుగుతాడు. ఎవరి కోసం వస్తారు? మందిరం కూడా అట్లా వస్తారు కొంతమంది. నువ్వు అలా వస్తున్నావా? నువ్వు నా కోసమో, పాస్టర్ గారి కోసమో, పక్కన వాళ్ళ కోసమో, ఇంకెవరి కోసమో వస్తున్నావా? నీ దేవుడు నీకు నియమించిన దినమున నీ దేవుడిని ఆరాధించుటకే అన్నీ పక్కన పెట్టి, నీ దేవుడిని కలుసుకున్నట్టుకు, నీ దేవునితో మాట్లాడుటకు, నీ దేవుని మాట వినడానికి, ఆయన మార్గంలో వెంబడించడానికి ఏమన్నా అవకతవకలు సరి చేసుకుంటాకి వస్తున్నావు. ఎలా వస్తున్నావు? మాట్లాడట్లేదు. ప్రశ్న నీ అంతరంగంలో నీకు నువ్వే జవాబు చెప్పుకోవాలి. ఆమె నేనంటున్నాను, బాప్తిసం పొందిన ప్రతివాడు, మందిరంలో ఉన్న ప్రతివాడు హృదయాన్ని దేవునికి ఇస్తున్నట్లేనా? మందిరానికి వచ్చిన ప్రతివాడి హృదయము, బాప్తిసం పొందిన ప్రతివాడి హృదయము దేవునికి అనుకూలంగా ఉన్నట్లేనా? చూడండి, నీకు ఒక వ్యక్తిని చూపిస్తాను. అపోస్తుల కార్యాలకు వస్తే 8వ అధ్యాయం 9వ వచనం చదవండి. లోగడ పట్టణంలో బాగుంది. సమరయ జనులు అతను నమ్మారు. సమరయంలో ఉన్న పురుషులు స్త్రీలు బాప్తిసం పొందారు. అందరినీ చూసి సీమోను కూడా నమ్మాడా నమ్మలేదు? యేసు నమ్మాడు నమ్మలేదా? యేసు యొక్క పునరుద్ధానం గురించి నమ్మాడా నమ్మలేదా? రాజ్యం గురించే ఫిలిపు ప్రకటించాడు, ఇంకే అద్భుతాల గురించి మాట్లాడలా. రాజ్యం ఉందని నమ్మాడా నమ్మలేదా? తీర్పు ఉందని నమ్మాడా నమ్మలేదా? అన్నీ బాగున్నాయి. బాప్తిసం పొందేశాడంట. నమ్మకుండానా? ప్రలోభ పెడితేనా? ప్రలోభాలు ఏం లేవు ఇక్కడ. ప్రలోభాలు నమ్మి బాప్తిసం పొందాడు. పెళ్లికో, ఆశీర్వాదానికో, ప్రేరేపణకో, ఉద్రేకానికో, లేకపోతే వాడు నేను కొనిపెడతాను, వీటి కోసం కాదు. నమ్మాడు, దేవుని రాజ్యం కొరకు బాప్తిసం పొందాడు. ఇంకా ఫిలిప్పుని ఎడబాయకుండా ఉన్నాడు. ఏంటంట? సేవకుణ్ణి విడిచిపెట్టకుండా ఉన్నాడు. ఏం జరుగుతుంది అతని జీవితంలో? ఇప్పుడు అతను ఒక గారడివాడు. గారడీలు అంటే తెలుసుగా, మ్యాజిక్ చేస్తారు. ఇప్పుడు కచ్చిఫ్ పట్టుకొచ్చి ఇలా అంటాడు. ఆల్రెడీ ఆడి కోట్లో పువ్వు పావురం ఉంటుంది. ఇట్టని ఇలా అంటాడు, చేతిలోకి పావురం వచ్చేద్ది, చేతిలో పువ్వు వచ్చేద్ది. నీకు అది ఉందని తెలియదు. అది ఎక్కడో పెడతాడు మ్యాజిక్ ట్రిక్. ఏమండి, యూట్యూబ్లో బుళ్ళని వస్తూ ఉంటే చూస్తూ ఉంటారు. ఎప్పుడన్నా ఆడ కుర్చీ పెడతాడు, ఆ కుర్చీ మీద ఒక క్లాత్ వేస్తాడు. ఆ తీసేలోపు ఒక అమ్మాయి వచ్చేద్ది. ఆ అమ్మాయిలో ఉండదు, వచ్చేద్ది అనమాట. చూసేవాళ్ళకి ఆశ్చర్యాద్ది. ఇలాంటి ట్రిక్స్ అన్నీ ఆడు చేసేవాడు, గారడీ వాడు. మ్యాజిక్ షో చేసేవాడు. జనాలకు ఆ ట్రిక్స్ తెలియదు కాబట్టి, ఇప్పుడంటే మనకు రివీల్ చేస్తున్నారు కాబట్టి ట్రిక్స్ అన్నీ ఉన్నాయని మనకి. అదే చిన్నపిల్లడు చెబుతాడు, ఆశ్చర్యపోయాడు. అలాంటి వాళ్ళు ఆ సమరయ ప్రజలందరూ కూడా, వాళ్ళకి తెలియదు ఆ ట్రిక్కే ఉందని. మళ్ళీ
వీడు చేసే అద్భుతాలకు అందరూ ఆశ్చర్యపోతున్నారు. అని చెప్పారు. ఫిలిప్ వచ్చాడు చెదిరిపోయినప్పుడు, అపోస్తులందరికీ హింస కలిగి చెదిరిపోయినప్పుడు, సంఘానికి హింస కలిగి చెదిరిపోయినప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణానికి వచ్చాడు, సువార్త ప్రకటించాడు. విన్న ప్రజలందరూ నమ్మాడు, బాప్తిసం పొందాడు. వీడు కూడా నమ్మాడు, బాప్తిసం పొందాడు. ఫైన్. కొన్ని రోజులు గడిచింది. ఫిలిప్పు యోహానికి పేతురికి సమాచారం అందించాడు. పేతురు యోహానులు వచ్చారు. వాళ్ళు చేతులేసి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. వీళ్ళు ఎవరి మీద చేతులేసి ప్రార్థన చేస్తున్నారో వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు. ఏమండి, వాడు నమ్మే బాప్తిసం పొందుకున్నాడు. ఫిలిప్పుని ఎడబాయిట్లా సేవకుడితో పాటుగా ఉంటాడు. ఏది కావాలంటే అరేంజ్ చేసి పెడుతున్నాడు. సేవకుడికి కుటుంబలాగా మారిపోయాడు. అంతా బాగానే ఉంది. ఎంత పరిచయం చేసామనేది పాయింట్ కాదు ఇక్కడ, నీ హృదయం. ఏమండి, ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే పేతురు దగ్గరకు వచ్చి ఒక మాట అంటాడు చూడండి. 18వ వచనం. వారి ఎదుట ద్రవ్యం పెట్టి చూడండి, ఇప్పుడు ఏం చెప్తున్నాడు? వాడు నమ్మిన మాట వాస్తవమే, వాడు బాప్తిసం పొందిన మాట వాస్తవమే, వాడు సేవకుడిని విడిచిపెట్టకుండా సేవకుడికి సహాయకంగా మారి సంఘంలో ఉంటున్న మాట వాస్తవమే. వీటిలో ఏదన్నా అబద్ధం అని చెప్పగలమా? లోకం వీటిని చూసిద్దా, హృదయాన్ని చూసిద్దా? లోకం వీటినే చూసిద్ది. ఏంటంటే సంఘంలో వాళ్ళు లేకపోతే ఏమీ లేదు, వాళ్ళు సేవకులు కుడిభుజంలా ఉంటారు, డ్యామ్ డీమ్ ఏదో చెప్పేస్తారు. బట్ దేవుడు మన హృదయాలను చూస్తాడు, మనుషులు మన క్రియలను చూస్తారు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మనకు వచ్చిన సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరూ బాప్తిసం పొందుకుని బలలో చేయి వేస్తున్నంత మాత్రాన మన హృదయం దేవుని ఎదుట సరైనది అయిపోదు. ఏమండి, నీ భౌతికమైన అపీరెన్స్ మార్చివేయబడినంత మాత్రాన, ఇంత ముందులాగా ఎటువంటి అలంకరణ లేకుండా సింపుల్గా దీనంగా మందిరానికి వస్తున్నంత మాత్రాన, నలుగురిలో ఉన్నప్పుడు దీనమైన మాటలు మాట్లాడుతున్నంత మాత్రాన, దీనమైన సంభాషణ చేస్తున్నంత మాత్రాన, ఏమంటే ప్రతిరోజు తెల్లబట్టలు వేసుకున్నంత మాత్రాన, ఒక ఆయన ఉన్నాడు, ఎప్పుడు చూడు తెల్లబట్టలు 24 గంటలు, ప్రతిరోజు ప్రతి వారం తెల్లబట్టలే. తెల్లబట్టలు వేసుకున్నంత మాత్రం నీ హృదయం తెలిపైపోయినట్ట, నీ హృదయం సరి అయిపోయినట్ట కాదే. ఒక సంఘంలో ఒక పాస్టర్ గారు తెల్లబట్టలు వేసు రాకపోతే మీకు బల్లెవనో, ఎవరు చెప్పండి నీకు ఇవ్వద్దని? వాళ్ళు ఎవరు అంటారు, నువ్వెవరు అసలు? ఇస్కరియోతు కదా వాడు మంచోడా? యేసయ్య బల్ల ఇచ్చాడు, నువ్వెవడు ఏమన్నా అంటానికి? ఇస్కరియోతు వాడు మంచోడా? యేసయ్యకి తెలీదా? చెప్పట్లేదా? ఒరే బాబు నన్ను పట్టించోడు కీడు వచ్చిందని చెప్పట్లేదా? బల్ల ఆపేయచ్చుగా ఆడి దగ్గరికి వెళ్ళినాక. నువ్వెందుకు ఆపేస్తావు? నువ్వెవడో ఆపడానికి? ఏంటి రీజన్ పోనీ ఆపడానికి? రీజన్ ఏంటంట? తెల్లబాటలు కట్టురాలేదంట. నేను విని ఆశ్చర్యపెట్టా కూడా ఉంటారా? నేను చెప్పా, నువ్వు నల్లబాటలు కట్టుకొచ్చినా నేను బల్ల ఇచ్చేస్తాను. దేవుడు నువ్వు చూసుకోండి, నువ్వు యోగ్యంగా ఉంటే తీసుకో, లేకపోతే మానే, నువ్వు చూసుకో. నేను తీర్పు తెచ్చిన నీకు వచ్చి, నేను తీర్పు తెచ్చిన మణిమ పోయిన ఆదివారం నాలో నువ్వు పాపించడానికి నేనెవరిని చెప్పడానికి? దేవుడు కనికరం చూపించమన్నాడు, బలిని కోరట్లేదు అన్నాడు. ఏమండి, ఇలా తీర్పులు తీర్చే మనం ఎక్కడ సరిపోతాం? మనం సరిపోం. తెల్లబట్టలు కాదు ప్రామాణికం, బయట కనిపించే అవుటర్ అపీరెన్స్ క్రియలు కాదు ప్రామాణికం. వాడు సేవకుని విడిచిపెట్టకుండా ఉన్నాడు. ఇప్పుడు వాడు వచ్చి అంటాడు, డబ్బు పెట్టి అంటాడు, ఇదిగో మీరు చేతులు పెడితే పరిశుద్ధాత్మ నాకు ఈ వరం కావాలి, నాకు ఈ తలాంతు కావాలి, నాకు ఈ సామర్థ్యం కావాలి. ఈ డబ్బులు తీసుకుని, ఏమండి, డబ్బులకి నీకు ఎక్కడైనా ఏమైనా పని అయిద్దేమో కానీ దేవుని దగ్గర పని అవ్వదు. డబ్బులకి పాస్టర్ అన్నా పడిపోతాడేమో కానీ దేవుడు పడిపోయాడు, గుర్తుపెట్టుకో. గ్యాజీ పడిపోయాడు డబ్బులకి, ఆకాన్ పడిపోయాడు డబ్బులకి. వాళ్ళు పడిపోతారేమో మనుషులు కాబట్టి, కానీ దేవుడు పడిపోయాడు. పేతురు చెప్పాడు ఏమని? నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు. ప్రశ్న, మన హృదయము ఈ మధ్యాహ్నము దేవుని ఎదుట సరైనదిగా ఉందా? మన హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉందా? హృదయం లేకుండా భక్తి ఎప్పుడు పరిపూర్ణం కాదు. హృదయం లేని భక్తి వ్యర్థము. బాప్తిసం పొందుకోకపోవడంలో కూడా పెద్ద ప్రత్యేకత లేదు. బహిరంగంగా ప్రమాణం చేసావు, బహిరంగంగా సాక్ష్యం ఇచ్చావు, నేను ఆ యేసుని రక్షకుడిగా అంగీకరించానని చెప్పని ప్రజలందరికీ తెలిసేలాగా నీటిలో మునిగొచ్చావు. స్టిల్ నువ్వు పరలోకం వెళ్ళావు. ఎప్పుడు చూడండి, అక్కడ క్లియర్గా నీకు ఇందులో పాలు పంపులు ఉన్నాడు చూడు. నీ హృదయము దేవుని ఎదురు సరైంది కాదు కనుక ఈ కార్యం ఉంది నీకు. వాడి పరిశుద్ధాత్మలోనే పాలు పంపులు, లేకపోతే పరలోకంలో పాలు పంపులు ఉంటాయా?
సో బాప్తీసం తీసుకుని ప్రతివాడు పరలోకానికి నువ్వు టికెట్ ఇవ్వలేవు. దేవుడు ఏం చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. పోయినోడితో పాటు వాడి క్రియలు వస్తాయి. వాడు ఎలాంటి భక్తి ఎలాంటి రీతిగా చేస్తాడు దేవుడు మాట్లాడతాడు. ఏమండి, వాడు ఎలాంటోడంటే 22 వచ్చింది, నీ చెడుతనం మానుకోరా బాబు, మారు మనసు పొందరా, ప్రభువుని వేడుకోరా, ఒకవేళ దేవుడు నేను క్షమిస్తాడు, నీ హృదయ ఆలోచనలు క్షమిస్తాడని చెప్తే, నువ్వు దుష్టత్వంలో ఉన్నావు, బంధకాల్లో ఉన్నావు అని చెప్తే వాడు అంటాడు, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీద రాకుండా మీరే నా కోసం ప్రార్థన చేసేయండి అంటాడు. చాలామందికి ఈ రోజున హృదయము దేవుని ఎదుట ఎలాగుందనేది పాయింట్ కాదు. వాటికి ఎంతసేపు నా బాధ, నా కష్టం, నా ఇల్లు, నా వాకిలి, నా సమస్య, నా రోగం, నా అప్పులు, ఫైన్. బట్ దేవుని వాక్యం నువ్వు ఎరుగు, నా నీతిని రాజ్యాన్ని వెతకరా, అప్పుడు అవన్నీ ఎత్తానని చెప్పాడు. నువ్వేమో దేవుని దగ్గరకు వచ్చి అవే వెతుకుతున్నావు. ఇంత క్లియర్గా పేతురు వచ్చి పరిశుద్ధాత్ముడి యొక్క శక్తి అతను ఎంతగా పనిచేస్తుందంటే, అతను చెయ్యేసి ప్రార్థన చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఆత్మ పూర్ణులుగా మారుతున్నారు. అలాంటి వాడు నోరు తెలిసి, ఒరే నీకు ఇందులో పాలు దక్కదు, ఇలాంటి హృదయం పెట్టుకుంటే నీ హృదయం ఘోరమైన దుష్టత్వంలో ఉంది, బంధకాల్లో ఉంది. బాప్తీసం పొందుకున్నాడా పొందుకోలేదా? నేను అదే, ఇది ప్రమాణం కాదు. బాప్తీసం పొందుకున్న వ్యక్తివైనా నీ హృదయము దేవుని ఎదుట ఎలాగుంది అది ప్రమాణం. అంటాడు, ఒరే ప్రార్థన చేయరా, దేవుడు క్షమిస్తాడని ఏడవరానంటే అవన్నీ నాకు పెద్ద లెక్క కాదు, నువ్వే ప్రార్థన చేయి. చాలామందికి ఈ రోజున వారి క్రియలు ఎలాగున్నాయి, వారి హృదయం ఎలాగుంది, వారి అవిధేయత ఎలాగుందో అది పెద్ద పట్టింపేం కాదు. ఇప్పుడు మందిరానికి వస్తాడు, వాడికి ఏదో కావాలి, దానికోసం పాస్టర్ గారు ప్రార్థన చేయాలి, దానికోసం కనిపెట్టాలి. ఏమైనా చెప్పాడా దేవుడు? ఏమైనా చెప్పాడు. ఏమని? నీ హృదయం మార్చుకుని ప్రార్థన చేయమని చెప్పాడు. మందిరానికి కొంతమంది ఎందుకే వస్తారు, ప్రార్థన చేయాలి, చేసినాక వాడికి ఏమన్నా చెప్పాలి. ఏం చెప్పాలి? వాడు కోరుకునేది ఏంటి? నీ బాధ దేవుడు చూశాడు, నీ కష్టం దేవుడు చూశాడు, దేవుడు త్వరలో కార్యం చేయబోతున్నాడు. చెప్పలేదా? ఈ మాట కావాలి. అబ్రహాంకి ఆ మాట చెప్పినాక 25 ఏళ్ళు పట్టింది. నీకు ఆ మాట చెప్పడం విషయం కాదు, ఆ పట్టే వరకు దేవుడు పరీక్షలో నిలవాలి. దేవుడు ఎవరికన్నా కీడు చేద్దాం అనుకుంటాడా? ఆయన దగ్గరకు వచ్చినాక ఎవరినన్నా తోసేద్దాం అనుకుంటాడా? ఎవరినన్నా నరకంలో పడేద్దాం అనుకుంటాడా? కాదు, నీకు మేలు చేద్దాం అనేది ఆయన ఉద్దేశం. కానీ అబ్రహాముని పిలుచుకున్న తర్వాత 25 ఏళ్ళు పట్టింది నీకు మేలు చేద్దామని ఈరోజు మాట చెప్పినా అది నెరవేర్చడానికి టైం పట్టింది. ఈ లోపు నువ్వు బాగుండాలి అంటే నీ హృదయం బాగుండాలి. స్తోత్రం చెప్పు. నీకు ఎంత మంచి మాట చెప్తే ఉపయోగం? ఇస్కరియోతు యోధాగాడికి చెప్పలేదా నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతా అన్నాడా? 1000 రెట్లు నీకు, 100 రెట్లు నీకు ఉంది భూమి మీద అన్నాడా? తీర్పు తీర్చే భాగ్యం ఉందన్నాడా? మరి అప్పుడుతో ఉపయోగపడలేకపోయాడు. నీ పక్షాన్ని మేలు లేదని ఎవడు చెప్పాడు? నీ పక్షాన్ని దేవుడు ప్రణాళిక లేదని ఎవడు చెప్పాడు? నువ్వు ఎంపిక చేయబడిన వ్యక్తివి కాదా? నువ్వు ఏర్పరచబడిన వ్యక్తివి కాదా? లోకంలో నుంచి వేరు చేయబడిన వ్యక్తివి కాదా? నీ పక్షాన్ని దేవుడు లేడా? నీ పక్షాన ఆయన ఉద్దేశాలు, ఆయన కార్యాలు, మేలు లేవు? అన్నీ ఉన్నాయి. నీకు బద్దాక అదే మాట చెప్పాలా? నేనున్నా అది బద్దాక అదే మాట చెప్పాలా? కాదు, ఆయన తగిన సమయంలో ఆ కార్యాలు చేస్తాడు. నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా ఉంటేనే ఆ కార్యాల్లో నీకు పాలు పంపులు దక్కుతాయి. సరైనదిగా ఉండాలి. వాటి హృదయంలో ఘోరమైన దుష్టత్వంలో ఘోరమైన బంధకాలు వచ్చి కూర్చున్నాయి. స్తోత్రం చెప్పు. మన హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉండేలాగా చూడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం చదవండి. చూడండి, నువ్వు జాగ్రత్త. విలువైన వాటి కోసం చెప్తామా ఈ మాట? విలువైన వాటి కోసం చెప్తామా? నువ్వు జాగ్రత్త. ఏం జాగ్రత్త? నువ్వు కన్నులారా చూచిన వాటిని మర్రవకూడదు. అవి నీ జీవిత కాలం అంతా నీ హృదయం నుండి తొలగిపోకూడదు. నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకో. మీ పిల్లలకి, వారి పిల్లలకి ఆ విషయాలు చెప్తూ ఉండు. ఈ రోజున ఒక వ్యక్తి తన హృదయము దేవుని ఎదుట సరైనదిగా కాపాడుకోవాలంటే మొదట దేవుడు తన కొరకు చేసిన గొప్ప కార్యాలని ఏ రోజు మరిచిపోని వ్యక్తిగా, నిత్యము ధ్యానించే వ్యక్తిగా ఉండాలి. పాత నిబంధనలో సముద్రాన్నే చీల్చాడు, మేఘమే పంపించాడు, అగ్నినే పంపించాడు,
మన్నానే పంపించాడు అయి ఉండొచ్చు. కానీ కొత్త నిబంధనలో ప్రభువు నీ కోసం నా కోసం తన సొంత ప్రాణమునే ఆఖరి రక్త బొట్టు వరకు కూడా దార పోసేసిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఎలా మర్చిపోతామండి? నీకోసం చచ్చిపోయి ఉన్నా ఒకటి చెప్పు, నీకోసం 1 లీటర్ బ్లడ్ ఇచ్చి ఉన్నావు చెప్పు, నీకోసం 1 నెల రోజులు పని మానేసి నీకు సెక్యూరిటీగా తిరిగి ఉన్నావు అని చెప్పు. కొంతమంది లోకంలో ఉన్న మనుషులు ప్రేమిస్తాడు. నేను అంటున్నాను, వాడు ఒక మనిషే. వాడి పరిస్థితులు అన్నీ బాగుండి నేను ప్రేమిస్తున్నాడేమో, వాడి కష్టం వచ్చిన రోజున వాడి చేతులు ఎత్తేస్తాడు. వాడు ఏమి నిస్సహాయుడు, వాడు రక్త మాంసంలో ఉన్న మనిషే. నువ్వు మనిషి మాయలో పడిపోయి, మనిషి భ్రమలో పడిపోయి దేవుడికి దూరం అవ్వద్దు. యేసు ప్రభు వారు నీ కోసం తప్పించేందుకు ఈ లోకంలో ఎవడో కూడా తప్పించలేడు. ఆయన మరవద్దు, ఆయన కార్యాలు మరవద్దు, ఆయన చూపిన ప్రేమను, సిలువలో చేసిన త్యాగాన్ని మరవద్దు. మరిచిపోవడం మొదలు పెడితే నీ హృదయం తొలగిపోవడం మొదలైతే, ఏమండి, దేవుడు ఏం చేశాడని అడిగితే ఆయన ప్రాణమే పెట్టాడు. ఇంకేం పెట్టాలి? ఇంకేం ఇవ్వాలి? ఇంకేం చేయాలి? ఆ తర్వాత మరొక వాగ్దానం చేశాడు. తన సొంత కుమారుని ఇవ్వడానికి వెనుతీయన వాడు ఆయనతో పాటు సమస్తం ఎందుకు ఇవ్వడు? సొంత కుమారుణ్ణి ఇచ్చాడు. కుమారుడు ఎక్కువ, మిగతా ఎక్కువ. ఆయన ఇచ్చినోడు మిగతా కూడా ఇస్తాడు. బట్ నువ్వేం చేయాలి? నువ్వు జాగ్రత్తగా నీ హృదయంలో ఆయన చేసిన ఆ త్యాగంతో పాటు నీ జీవితంలో చేసిన ప్రతి మేలు, ప్రతి ఉపకారం మరిచిపోకుండా నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. 6వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం 5, 6 వచనాలు. ఆజ్ఞ మొదట ఆయన నీ కోసం ఎంత మేలు చేశాడో, ఎంత ఘనమైన కార్యములు చేశాడో అవి నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. 2, ఆయన నీకు ఎల్లప్పుడూ ఇస్తున్న ఆజ్ఞలు వాటిని హృదయంలో భద్రంగా ఉంచుకోవాలి. నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయాలి, వారి కుమారులకు వాటిని అభ్యసింపచేయాలి. ఈ 2 లేనప్పుడు మన హృదయం తొలగిపోవడం మొదలైంది. గుర్తుపెట్టుకోండి, ఏం చేయకూడదు? 2 చెప్పానమ్మా, ఇప్పుడు చెప్పానా చెప్పలేదా? 1, ఆయన చేసిన కార్యము, సిలువ కార్యము, సిలువ త్యాగము ఏ మాత్రం మర్చిపోవడానికి వీల్లేదు. ఏ పరిస్థితిలోనైనా ఆయన సిలువ వైపు చూడు. ఆయన సిలువ ఇచ్చే ఆదరణ, ఆయన సిలువ ఇచ్చే ధైర్యము మరే మనిషి, మరే మాట, మరే పరిస్థితి కూడా నీకు ఇవ్వలేదు. హల్లెలూయా. 2, నీ హృదయములో ఆయన ఆజ్ఞలు ఉంచుకోవాలి. ఆయన వాక్యము, ఆయన కట్టడ, ఆయన విధి ఉంచుకోవాలి. అవి తొలగిపోకుండా కాపాడుకోవాలి. ఏమవకూడదండి? తొలగిపోకూడదు. నీ హృదయంలో నుంచి దేవుని మాటలు ఎప్పుడు తొలగిపోకూడదు, దేవుని మాటలు. చూడండి, అందుకే సొలొమోను కూడా ఈ మాటలు రాస్తున్న 4వ అధ్యాయం సామెతలు అంటాడు 23, 4:23. నీ హృదయాన్ని ఏం చేయాలండి? మనం దేన్ని బాగా కాపాడుకుంటానికి ఇష్టపడతాం? రూపాయిని, అందాన్ని, ఆరోగ్యాన్ని, ఇంటిని, వాకిల్ని, బళ్ళుని, ఫోనుల్ని, ఏమండి ఇన్ని కాపాడుకుంటాం. బంధాలని, ఆ మనిషికి నీకు మధ్య ఉన్న సంబంధాలని ఇన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాం. కానీ దేవుడు భక్తిలో మొదటిగా చెప్తుంది, జీవధారలే, జీవానికి ఆధారమైన ఆ దారలు నీ హృదయంలో నుంచి బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఏ వెళ్ళిపోతాయి అంటే హృదయంలో నుంచి వెళ్ళిపోతాయి. దాన్ని జాగ్రత్తగా కాపాడు. అన్నిటికంటే ముఖ్యమదే, హృదయమే. దానిలో జీవధారలు పెడతాను, అవి బయటికి పోకుండా కాపాడుకోవాలి నువ్వు. ఏమండి, ఎంతమంది తమ హృదయాలను భద్రంగా కాపాడుకుంటారు? ఎంతమంది దేవుడిచ్చిన వాక్యాన్ని కాపాడుకుంటారు? స్తోత్రం చెప్పు. వాక్యాన్ని కాపాడుకోవడం అంటే అప్పిచెప్పేలాగా ఉండగలగడం కాదు, సందర్భములో దాని ప్రకారంగా ప్రవర్తించగలగడం. ఎగ్జామ్ చదివాను, ప్రిపేర్ అయ్యాను, గుర్తుంది, ఎగ్జామ్లో రాయను, బయటకు వస్తే అప్పు చెప్తాను, ఉపయోగం ఏమన్నా ఉందా? ఎక్కడ పెట్టాలి దాన్ని? సిచ్యువేషన్ వచ్చినప్పుడు కదా.
సందర్భం వచ్చినప్పుడు కదా నీ హృదయంలో వాక్యం భద్రపరచబడి ఉంది అని అంటే ఆ సందర్భం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవాలి. ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ రీతిగా ప్రవర్తించడం మనకు రావాలి. ఏమండి, నేను మీకు ఒక వ్యక్తి గురించి చూపిస్తాను. ఆ వ్యక్తి ఎలా పాడైపడి చూపిస్తాను. మొదట మీ అందరికీ తెలుసు దావీదు కుమారుడు ఎవరు? చాలా మంది ఉన్నారు. ఏ పేరు చెప్పమంటారా? ఎన్ని పేర్లు వచ్చి అన్ని పేర్లు చెప్పు. దావీదుకి ఎంతమంది కొడుకులు? అదోనీరాము, సమూయేలు, నాతాను ఉన్నారమ్మా. దావీదుకి 18 మంది కొడుకులు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. సరే, మనకు తెలిసింది మాత్రం ఆయన తర్వాత వారసుడుగా వచ్చిన వాడు సొలొమోనుకి వారసత్వ బాధ్యతలు అప్పచెప్తున్నప్పుడు దావీదు ఏం చెప్పాడు చూడండి ఒకసారి. 28వ అధ్యాయం 1వ దినవృత్తాంతాలు 28:9. ఆయన మొదట ఏం పరిశీలన చేస్తాడంట? నీ పాకెట్లో ఎంత ఉందో కాదు, నీ ఇంట్లో ఎంత ఉందో కాదు. ఏమండి, ఏం పరిశీలన చేస్తారంట? హృదయాన్ని పరిశీలన చేస్తా. ఆలోచనలు తెలుసు, సంకల్పాలు, నీ ఉద్దేశాలు తెలుసు. ఒక రాజు తన తర్వాత వారసుడుగా మారిన మరొక రాజుకి ఇస్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, దేవుడు గొప్ప ఉన్నానా, ఆ దేవుడు నన్ను స్థాయికి తెచ్చాడు. నువ్వు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయన వెతుకు, ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఆయన విడిచిపెట్టమాక ఆయన త్రోసివేస్తాడు, ఆయన నువ్వు వదిలేస్తాడని చెప్పాడు. ఎందుకంటే శ్రేష్టమైన మాటలు ఏమన్నా ఉంటే తండ్రి కొడుకు చెప్పగలిగినాయి. ఎవరో? దావీదు, ఇజ్రాయేలు రాజ్యపు రాజు, ఇశ్రాయేలు దేశపు రాజు. కొడుకు ఏం చెప్తున్నాడు? దేవుడురా, దేవుడు దేవుడే, అంతా దేవుడే. నీ దేవుడిని హృదయపూర్వకంగా సేవించు, ప్రత్యక్షమవుతాడు, కనిపిస్తాడు, మాట్లాడతాడు, పలకరిస్తాడు, జవాబిస్తాడు. నాకు అలా ఇచ్చాడు, నువ్వు రాజు అవ్వబోతున్నావు అని ఇంకో మాటకి చెప్పాడు. ఆశ్చర్యంగా గిబియోనికి వెళ్ళి 1000 దానబలులు అర్పించి హృదయపూర్వకంగా దేవుడిని వెతికాడు. ఎవరు? ఆ రాత్రే స్వప్నంలో దేవుడు సొలొమోనుకి ప్రత్యక్షమయ్యాడు. తండ్రి ఏం చెప్పాడు? ఆయన హృదయాలు తెలుసు, ఆయనకు ఆలోచనలు తెలుసు, ఆయనకు సంకల్పాలు తెలుసు. నువ్వు ఆయన వెతుకు, ఆయన ప్రత్యక్షం అవుతాడు. నిజమండి, మనం నిజంగా వెతకగలిగిన పూర్ణ హృదయంతో ఏ సమస్యలో వచ్చిన దేవుని దగ్గర పూర్ణ హృదయంతో, అనుమానంతో కాదు, విశ్వాసంతో, పూర్ణ హృదయంతో నువ్వు ప్రార్థించినప్పుడు, వెతికినప్పుడు ప్రత్యక్షమయ్యే దేవుడై ఉన్నాడు, మాట్లాడే దేవుడై ఉన్నాడు, మేలు చేసే దేవుడై ఉన్నాడు. తండ్రి కుమారుడు అదే చెప్పాడు, కుమారుడు పాటించాడు. ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకోరా అన్నాడు. ఇప్పుడు ప్రార్థన చేయాలి, ఏం కావాలో అడిగాడు. అయ్యా నాకేమొద్దు, ఈ రాజ్యం పరిపాలన చేస్తా, కావాల్సిన జ్ఞానం ఇవ్వంటే ఆ ప్రార్థన యెహోవాకు అనుకూలంగా ఉందంట. ప్రార్థన చేసేవని కాదు, ఆ ప్రార్థన ఎవరికి నచ్చాలి? నాకు నచ్చాలా? దేవునికి అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు అడగని వాటిని కూడా ఇస్తా అన్నాడు. అడిగింది జ్ఞానమే, ధనాన్ని ఇచ్చాడు, పేరు ప్రఖ్యాతులు ఇచ్చాడు, ఎన్నో ఇచ్చాడు. బాగుంది. ఇన్ని ఇచ్చిన తర్వాత ఇప్పుడు సొలొమోను ఏం చేయాలి? హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. రాసినోడు మహానుభావుడు ఆయనే, మళ్ళీ రాసినోడు ఆయనే మహానుభావుడు. కానీ సొలొమోను పతనం అయిపోయాడు హృదయ సంబంధంగా. ఆర్థికంగా బాగానే ఉన్నాడులేండి, ఆర్థికంగా ఆత్మీయంగా అంతా బాగానే ఉన్నాడు. కానీ అతను పతనం అవడానికి మీకు కొన్ని కారణాలు చూపిస్తాను రండి. అతను పతనం అవడానికి కొన్ని కారణాల్లో మొదటిది ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం ఒకసారి తీయండి. ఎన్నోది? మీరేమనుకుంటున్నారు? మొదటిది అంటే పెళ్లి చేసుకున్నాడా? పెళ్లి చేసుకోవద్దు అంటారు ఏంటండి? ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 14 అంతా అక్కర్లేదు, 15 చదవండి. గుర్రములను విస్తారముగా సంపాదించుకోవద్దు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, గుర్రాలు సంపాదించుకోవద్దు. ఆ గుర్రాలు ఐగుప్తులు ఎక్కువ ఉంటాయి కాబట్టి పొరపాటును కూడా ఐగుప్తులోనికి వెళ్ళొద్దు, ఐగుప్తు గుర్రాలని తెచ్చుకోవద్దు. ఎందుకంటే దేవుడు మళ్ళా తిరిగి దారిలో వెళ్ళొద్దని చెప్పాడు. చెప్పలేదా? చూడండి 29వ 1వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం 29వ వచనం.
అది అక్కడ ఏళ్ళు ఉంచండి, తీసేయమాకండి, విద్యం తీసుకున్నాను. వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చిన రథము ఒక్కొక్కటికి ఆ, 600 తులముల వెండియు, ఆ, గుర్రమొకటికి 150 తులముల వెండియు ఇచ్చిరి. ఆ. ఇశ్రాయేలు రాజులందరి కొరకును ఆరాము రాజుల కొరకును వారు ఆ ధరకే వాటిని తీసుకుని ఒక్కొక్క గుర్రాన్ని అంట 600 తులములు. 600 కాదు, 150. గుర్రం ఒకటింటికి 150 తులములు. సరిగా చదివి గుర్తుపెట్టుకోవాలి. ఏమండి, గుర్రానికేమో 150 తులములు, రథాలకేమో 600 తులములు ఇచ్చి ఎక్కడి నుంచి తెప్పించాడు? ఎక్కడి నుంచి తేకూడదు? రాజులకి ఇచ్చిన నియమం ఏంటంటే, రాజులు రాజు అయిన తర్వాత ధర్మశాస్త్రం వాడి చేతితో వాడు రాసుకుని వాడు ధ్యానించి దాని ప్రకారంగానే పరిపాలన చేయాలి. దేవుడు ప్రత్యక్షమే ఇంత గొప్ప భాగ్యం నీకు ఇచ్చాడే, నీలాంటి జ్ఞాని ఇంతకు ముందు ఎవడున్నాడు, నీలాంటి ధనవంతుడు ప్రపంచంలో ఎంత కుబేరుడు వచ్చినా వాడు ఎవడైనా సొలొమోను అంతటోడు అయితే ఇప్పుడు అవలేడు. దేవుడు సొలొమోనుకి ఇచ్చిన వాగ్దానం, అది ఆశీర్వాదం. జ్ఞానంలో కావచ్చు, సంపాదనలో కావచ్చు, సొలొమోన్ని కంపీట్ చేయగలిగిన వాడు ఎవడు లేడు. వెండి ధర ఎంత ఉందండి ఇప్పుడు? వెండి వెండి రోడ్ల మీద గుట్టలు వెండి పోసేవాళ్ళు అంట. వెండిని లెక్క పెట్టేవాళ్ళు కాదంట. వెండి గుట్టలు రోడ్డు మీద పోసి దాన్ని లెక్క పెట్టేవాళ్ళు కాదంట. ఏమంటే ఒక రాజ్యంలో వెండి రోడ్డు మీద పాడేసి ఉందంటే ఆ రాజ్యం అలాంటిది ఉండాలి. అలాంటి ఆశీర్వాదం సొలొమోనుకి ఇచ్చాడు. అసలు సింహాసనం ఉంటుంది, ప్రపంచంలో ఎవరికి ఉండదు. 12 మెట్లకు 12 సింహాలు పెట్టుకుని చెప్పుకుంటాడు అనమాట. మామూలుగా ఉంటుంది అతని సింహాసనం, ఎత్తు పేర్ల తర్వాత. ఏమండి, ఇందులో భాగ్యం ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఎదిగాడు కాబట్టి ఇచ్చాడు. బట్ ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలకు హృదయపూర్వకంగా పాటించాలి. నేను అంటున్నాను, ఇది సొలొమోనుకి పెద్ద విషయం అనిపించాలి. అంటే ఏమైందిలే, గుర్రాలు కొనొద్దన్నాడు, కానీ మన రాజ్యం గుర్రాలతో బలంగా ఉండాలి. ఇందులో మనం చదివాం, కొందరు గుర్రాల యందు, మరికొందరు రథములను బట్టి గుర్రాలను బట్టి అతిశయపడతారు. మనం ఎవరైనా అతిశయపడాలి? సొలొమోను ఇప్పుడు దేని ఎంత అతిశయపడతా కష్టపడుతున్నాడు? గుర్రాల రథాలు వెండిని పంపించి తెప్పించుకుంటున్నాడు. నేను అంటున్నాను, రక్షణ పొందుకున్నాక నూతన పురుషుడిగా నువ్వు మార్చబడిన తర్వాత, నీ అంతరంగం నూతన పరచబడిన తర్వాత, దేవుని ఆజ్ఞలలో దేనిని నువ్వు తేలిగ్గా తీసుకుంటానికి వీల్లేదు. వన్స్ నువ్వు దేన్నన్నా తేలిగ్గా తీసుకుంటూ మొదలు పెట్టావా, ఈరోజు ఒక విషయం తేలిగ్గా తీసుకున్న నీ చేత రేపొద్దున సాతానుడు ముఖ్యమైన విషయం కూడా, బలమైన విషయం కూడా, దేవుని కాపురేగే విషయం కూడా తేలిగ్గా అనిపించేలాగా నీ హృదయాన్ని మొద్దుబారుస్తాడు, నీ హృదయాన్ని కఠినబారుస్తాడు. గుర్రములు తేవడం పెద్ద విషయమా అనిపించింది సొలొమోనుకి. ఈరోజు మనలో చాలా మందికి ఇలా ఉండకూడదంటే, ఎంతమంది ఇట్లా ప్రార్థన చేసే వాళ్ళందరూ ఇట్లాగే ఉంటున్నారా అని చెప్పని వితండ వాదం చేసి తమ క్రియలను సమర్థించుకుంటానికి ముందుకు వస్తున్నారు తప్ప, దేవుని వాక్యం చెప్పింది మనకొద్దు అని తెగేసి ముందుకు రావడానికి ఇష్టపడట్లా. నష్టపోతావు. ఈరోజు నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు, రక్షణ పొందుకుని రోజు దేవుడిని ఎంత హత్తుకుని వెంబడిస్తా ఇష్టపడుతున్నావు, ఒక రోజు దేవుని ముందు నీ హృదయం తేలిపోతుంది. దేవుణ్ణి ఆరాధించక నీ హృదయము మొద్దుబారిపోతుంది. నువ్వు ఆరాధిస్తున్న హృదయంలో ఆ మొదటి ఆనందం పొందుకోలేవు, హృదయంలో ఆ మొదటి సంతోషం పొందుకోలేవు, హృదయంలో మొదటి ఆ పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని అనుభవించలేవు. ఎందుకయ్యానంటే నువ్వు ఎక్కడో ఒక చిన్నదానికి చోటిచ్చో, అక్కడి నుంచి ఏం జరుగుతుంది? ఏమండి, రాత్రి చదువుకున్నాం ఏమని? ఇజ్రాయేలీలు అన్యులతో బియ్యం అందొద్దు చెప్పాడా చెప్పలేదా? చెప్పాడు. సొలొమోన్ గారి ప్రత్యేకత చెప్పనా? 3వ అధ్యాయం 1వ మాట. సొలొమోన్ ఫస్ట్ వైఫ్, లీగల్ వైఫ్ ఫరో కుమార్తె. ఫరో అంటే ఐగుప్తుడే, అదే ఫరో కుమార్తె. ఏ దేశానికి అయితే తిరిగి వెళ్ళొద్దన్నాడు, ఏ దేశం గుర్రాలు అయితే తెచ్చుకోవద్దన్నాడు. గుర్రాలేంటి అబ్బాయి, నేను ఏకంగా పెళ్ళాన్నే ఐగుప్తులో తెచ్చుకున్నా. దేవుడు దేని జోలికి పోవద్దు, గుర్రాల జోలికే పోవద్దంటే ఏకంగా సతీమణి ఎక్కడి నుంచి వచ్చింది? ఐగుప్తు నుంచి వచ్చింది. కానీ చూడండి, మనం తప్పు చేస్తున్నప్పటికీ మన హృదయంలో ఆ జాగ్రత్తలు ఎలా ఉంటాయి చెప్తానండి. సొలొమోను తీసుకునే జాగ్రత్త ఏంటంటే, ఎక్కడిది ఒకసారి రాజుల 1వ రాజుల, ఒక్క నిమిషం, మనం 1వ రాజులో ఉన్నాం కదా, 7వ అధ్యాయం. ఫరో
కుమార్తె ఎక్కడ ఉండకూడదు అంటాడంటే, ఫరో కుమార్తె అంట దావీదుపురంలో ఉండకూడదంట. అందుకని ఫరో కుమార్తెని వేరే ఊర్లో ఒక నగరం కట్టించేస్తాడు. చూడండి, అది ఒక నిమిషం, మీకు ఏమైనా దొరికిందా? ఇంతకుముందు చెప్పాను, ఏమైనా అంటలేం చేసుకున్నారా? 7:8 చూడండి ఒకసారి. లోపలి ఆవరణంలో నివాసం పెట్టిన ఆ విధంగానే కనిపించింది. మరియు సొలొమోను ఆ, తాను వివాహమైన ఫరో కుమార్తెకు ఆ, ఈ మంటపంలోని ఆ నగరం కట్టించాడు. నగరం కట్టించాడు. ఎందుకు కట్టించాడు అనేది క్లియర్గా ఒక చోట చెప్తాను, నేను చూపిస్తాను. నాకు ఒక నిమిషం, ఇందాడే చూసి మర్చిపోయా. 7:8 అన్నారు కదా మీరు, ఒక్క నిమిషం ఉండండి. చేసి క్షమించండి ఒకసారి. అతని హృదయము ఎంత ఖచ్చితంగా ఉందంటే, ఎనిమిది 11 రెండోది వృత్తాంతాలు ఒకసారి తీయండి. కాబట్టి 8:11 రెండో వృత్తాంతాలు 8:11. ఇశ్రాయేలు రాజైన దావీదు నగరమందు ఆ, నా భార్య నివాసం చేయవలెను. చూడండి, మొదట ఫరో కుమార్తెను చేసుకోవద్దు, కానీ చేసుకున్నాక అంటున్నాడు, దావీదు నగర్లో నా భార్య ఉండకూడదు. నా భార్య అన్యురాలు కదా, నా భార్య యెహోవా దేవుని సేవించదు కదా. ఈ దావీదు నగర్లో నేను ఈ మందిరం కడుతున్నాను కదా, ఈ అన్యురాలు ఈ మందిరం కట్టి ఈ నగర్లో ఉండొద్దు. తప్పు చేశాడు, మళ్ళీ దానికి ఎంతో జాగ్రత్త పడుతున్నాడు. మీకు అర్థమైందా? నా మనసు ఏమన్నా అర్థమైందా మీకు? అసలు అన్యురాలను పెళ్లి చేసుకోవచ్చా? చేసుకోవాలి. బట్ సొలొమోన్ని దేవుడు ఏర్పరచుకుంటే మందిరం కడతానికి. ఇప్పుడు నేను కేసరపల్లిలో మందిరం కడుతున్నాను, కృష్ణా జిల్లా మొత్తం నాదే. కేసరపల్లిలో మందిరం కడతాను కాబట్టి అన్యురాలైన నా భార్య ఇక్కడ ఉండొద్దు, వేరే ఊరికి తీసుకెళ్ళిపోయాడు. ఎంత ఆత్మీయత కనపరిచాడు, నీకు అర్థమైందా? తప్పే, మళ్ళీ ఆత్మీయతే. చాలా మంది మనలో అలా ఉంటారన్నమాట. జ్ఞానం అంటది. స్తోత్రం చెప్పు. ఓకే, చేశాడు. ఇక్కడ ఇలాంటి ఆత్మీయత ఉన్నాడు అంటే, తప్పు చేసినా మళ్ళీ చాలా ఖచ్చితంగా. చాలా మంది అంటారన్నమాట, నేను ఆ విషయంలో మాత్రమే ఎలా ఉంటాను కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటావు. ఒక రోజుకి ఏమైపోతావు అది చూపిస్తే నేను ముందుకు వెళ్ళిపోతావు. చూడు, 1 రాజులు 11లోకి వచ్చేస్తే, ఇప్పుడు 11లో నేను చదివేస్తున్నాడు. మోయాబీలు, ఏదోమీలు, అమ్మోనీలు, సీదోనీలు, హిత్తీలు అనే జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదు. ఏం చేయకూడదంట అంటే పెళ్లి చేసుకోకూడదు. వారిని మీతో సహవాసం చేయకూడదు. యెహోవా ఇజ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆవిడ చేసుకున్నాడు, జాగ్రత్తగా పక్కన పెట్టాడు, బాగుంది. కాక ఆ జనుల్లో ఇంకా మంది పరస్త్రీలను మోహించి, ఆ జనులు అంటే అన్యుల్ని మోహం వచ్చింది, కామాతురత కలిగిన వాడే ఉంచుకుంటూ వచ్చాడు. ఎంతమంది ప్రపంచంలో ఎవడో చెప్పలేని నెంబరు, 700 భార్యలు, 300 మంది ఉపపత్నులు, 1000 మంది పేర్లు కూడా గుర్తుండవు. స్తోత్రం చెప్పు. ఇప్పుడు ఏమైంది? సొలొమోను వృద్ధుడైన కాదు, అతనికి 700 మంది రాజకుమార్తె భార్యలు, 300 మంది ఉపపత్నులు కలిగి ఉంటారు. అతని భార్యలు అతని హృదయం త్రిప్పివేశారు. నువ్వు ఏమైనా ఈ విషయంలో ఏమైందిలే, ఈ ఒక్క పనికి ఏమైందిలే, ఈ ఒక్క అవిధేయతకి ఏమైందిలే, ఈ ఒక్క అబద్ధానికి ఏమైంది, నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా దేవుని ఆజ్ఞను అతిక్రమించావు అనుకో, మొదట ఒక్క తప్పే చేస్తావు, స్ట్రాంగ్గానే ఉంటావు. చూడండి ఎంత జాగ్రత్త పడ్డాడు. ఒక తప్పే చేశాడు, కానీ భార్యను తీసుకెళ్ళి ఎక్కడో పెట్టాడు. దావీదు నగర్లో రానివ్వలేదు, మందిరం ప్రాంతంలో బాగుంది, ఎంతో బాగా చేశాడు. బట్ ఒకసారి తప్పు చేసిన సాతాన్ని హృదయాన్ని మరొక తప్పు చేపించడానికి ఏ మాత్రం కూడా కఠినపరుచుకునేవాడు వాడు దాన్ని లోపరుచుకుంటాడు. సాతాను కాడు. ఏం జరిగింది? ఒకదాన్ని చేసుకున్నాడు, చాలా కామాతురత పెట్టేశాడు, తప్పు చేశాడు, కామాతురత 1000 మందిని చేసుకున్నాడు. హృదయం అంట మొదట ఎలా వెతికాడో, దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడో, దేవుడు ఎలా వాడుకున్నాడు, అన్నీ పోయినాయి. చూడండి ఏం జరిగిందో. ఇప్పుడు ఏమైందంట?
హృదయము తిప్పివేయబడింది. అతని తండ్రి అయిన దావీదు హృదయంలో అతని హృదయము యథార్థంగా లేదు. చూడండి, ఇదంతా చెప్పి 7వ వచనంలో సొలొమోను కేమోషు అను మోయాబీల హేమైన దేవతలకు, మెలెకు అను అమోనీల హేమైన దేవతకు యెరూషలేము ఎదుటన నున్న కొండ మీద బలిపీఠం కట్టించాడు. మరి మందిరం ఎక్కడ ఉందండి? యెరూషలేములో కొండ మీద ఉంది. ఒకప్పుడు ఎలా ఉన్నావు? అసలు ఈ నగరంలో నా పెళ్ళామే ఉండొద్దని చెప్పి తీసుకు ఎక్కడో పెట్టు. ఈ రోజున ఎలా దిగజారిపోయావు? ఏకంగా దేవాలయం ఎదుటే అన్య దేవుళ్ళకి దేవాలయం కట్టేసా. మరి చూసారా, ఏ వ్యక్తి అయితే హృదయాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకోమని చెప్పాడో ఆ వ్యక్తి తన హృదయాన్ని భద్రపరుచుకోకపోవడం వల్ల ఎలా మారిపోయింది తెలుసా? కింద దేవుడు వచ్చి మాట్లాడినప్పుడు రాయబడిన మాట ఏంటంటే హృదయం అంతా పూర్తిగా తొలగిపోయిందంట. ఒక రోజుకి ఏమైందండి? ఫస్ట్ ఏమో హృదయంలో కొంచెం చోటు ఇచ్చాడు, ఏమైందిలే ఒక పని. కానీ తర్వాత హృదయంలో కామం పుట్టింది, తర్వాత హృదయం తిప్పివేయబడింది, ఈసారి ఏకంగా తొలగిపోయింది దేవుడి మీద నుంచి. దేవుని కోపము సొలొమోను మీద మండింది. నేను అంటున్నాను, నువ్వు బహుశా గారడీ సీమోన్ లాగా హృదయం చెడ్డది కాకపోయి ఉండొచ్చు. నువ్వు రక్షణ పొందుకున్న నాటి నుంచి నీ హృదయం మంచి ప్రవర్తన కలిగింది అయి ఉండొచ్చు. దేవుని విషయంలో నీ హృదయం మంచిదై ఉండొచ్చు. దేవుని విషయంలో నీ హృదయం యథార్థమైంది ఉండొచ్చు. నీ హృదయం ఎంత మంచిదైనా దేవుడు నీ కోసం సిలువలో చేసిన త్యాగాన్ని మర్చిపోకూడదు. దేవుడిచ్చిన ఆజ్ఞల హృదయంలో ఎప్పటికప్పుడు భద్రపరుచుకునే విషయం మర్చిపోకూడదు. సొలొమోను లాంటి వాడే ఇంత జ్ఞాన్ని, ఇంత ఆత్మపూర్ణుడిని నాకేంటి అనుకుని చిన్న విషయాలు తన జీవితంలో అనుమతించినప్పుడు చివరికి ఎట్లా తన హృదయం మారిపోయింది అనంటే తొలగిపోయేంతగా, దేవుడి నుంచి తొలగిపోయేంతగా, ఏ చేతులతో దేవాలయం కట్టాడో దానికి ఆపోజిట్లోనే దేవాలయం కట్టే అంతగా తన హృదయం త్రిప్పివేయబడింది, తొలగిపోయింది. నేను అంటున్నాను, మీ హృదయం రక్షణ పొందుకున్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంతే నికరమైన భక్తి చేస్తుందా? అంతే రోషం కలిగిన భక్తి చేస్తుందా? అంతే స్థిరమైన భక్తి చేస్తుందా? ఏమండి, స్తోత్రం చెప్పు. నేను అంటున్నాను, గారడీ సీమోన్ లాంటి వాళ్ళు ఒక బ్యాచ్. ఏంటి? పేరుకే బాప్తీసం, హృదయం అట్లాగే ఉంది, హృదయంలో మాత్రం మార్పు రాల. 2, వాళ్ళు పూర్తిగా మారిపోయారు కానీ సంవత్సరంలో గడిచే కొలది హృదయం ఇంకా దేవుని ఎదుటి మెత్తన పడక హృదయం ఇంకా పాడైపోతుంది. ఇది ఒక బ్యాచ్. ఇంకొక రకం చూపిస్తాను రండి. ఏంటి అయిపోయింది అనుకున్నారా? అవలా చూడండి, ఇంకొక రకం చూపిస్తాను. మార్కు సువార్త 4వ అధ్యాయము 14వ వచనం నుంచి కొన్ని మాటలు చదువు. సో ఫైనల్ విండో పక్కన పెట్టద్దు. ఎవరంటే వేరు లేనందున ఇతరులు మొండ్ల పొదల్లో వెత్తబడి. మరి వీళ్ళ పరిస్థితి ఏంటంట? వాక్యం అణిచివేయటం వలన నిష్ఫలమగు. ఈ రోజున నీవు దేవుని హృదయపూర్వకంగా సేవించాలంటే నీ హృదయంలో వాక్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇదేగా చెప్తున్నాను దాని నుంచి. వాక్యాన్ని ఏం చేయాలండి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎవరు లోకంలో ఉన్నోళ్ళు కాదు, దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం వింటున్నప్పుడు ఈ వ్యక్తి దేవుని ఎదుట తన హృదయాన్ని యథార్థంగా ఉంచుకోవాలంటే వాక్యం కాపాడుకోవాలి ఫస్ట్. అయితే ఒక హృదయం అంట ఎలాంటిదిగా ఉందనంటే సాతాను సంబంధులు వచ్చి, దురాత్మల ప్రభావం వచ్చి విన్న వాక్యం ఇక్కడే మర్చిపోతారు. ఇంటికి కూడా వెళ్ళక్కర్లే వీళ్ళు, విన్న వాక్యం ఎక్కడే పోయింది. 2వ బాధ్యత ఏంటి చెప్పనా? వాక్యం విన్నప్పుడు సంతోషంగా అంగీకరిస్తారంట. వాక్యం విన్నప్పుడు అండి ఇంటరాక్ట్ అవుతారు, కనెక్ట్ అవుతారు, రెస్పాండ్ అవుతారు, రియాక్ట్ అవుతారు. బాగుంటుంది. నవ్వితే నవ్వుతారు, ఏడిపితే ఏడుస్తారు. వాక్యం ఎంత బాగుంది, నాకే చెప్పాడు దేవుడు, నన్నే గద్దించాడు దేవుడు, నాకే ఫైన్ బాగుంది. బట్ రాతి నేల అంటే లోతుకి వెళ్ళరు వాళ్ళు, భక్తులు లోతుకి వెళ్ళరు. లోతైన పశ్చాత్తాపం, లోతైన ప్రార్థనా జీవితం, లోతైన వాక్యం లోతుకి వెళ్ళరు. ఈ లోతుకి వెళ్ళకపోవడం అన్నప్పుడు ఏమైందంటే శ్రమలు వస్తాయి, వాక్య నిమిత్తం శ్రమలు వస్తాయి. శ్రమ వచ్చినప్పుడు నిలవలేరు, శ్రమ వచ్చినప్పుడు నిలవలేరు. స్తోత్రం చెప్పండి. చూడండి, ఒకళ్ళేమో గారడీ సీమోను లాగా మనిషే మారాడు, హృదయం మారలా, హృదయం అట్లాగుంది.
మనిషి అవుటర్ అపిరెన్సే మారింది, ఇన్నర్ మారల. ఒకళ్ళేమో స్టార్టింగ్లో ఇన్నర్ అంతా కంప్లీట్గా దేవుడికి సరెండర్ చేస్తారు, బట్ రాను 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 హృదయం అంతా కూడా సాతాను దోచుకుంటుంది. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకు చోటు ఇచ్చిన కారణం చేత. ఇంకొన్ని హృదయాలు ఉన్నాయంట. ఒకటి నిత్యము సాతానుకు ఆలయమే, ఆ నిత్యము హృదయంలోకి వస్తాడు, ఈ మనిషిని ప్రేరేపిస్తూ ఉంటాడు, వాక్యం అంతా ఎత్తుకుపోతాడు. ఇంకొక హృదయం ఉంది రాతి నేలంట. వీళ్ళ పరిస్థితి ఏంటారంటే శ్రమ వచ్చే వరకు బాగుంటారు. అసలు నిలబడాల్సింది ఎప్పుడు మనం భక్తిలో? శ్రమ వచ్చే వరకు బాగుంటారు, శ్రమ వచ్చే వరకు మంచి భక్తి చేస్తారు, శ్రమ వచ్చే వరకు విశ్వాసం మాటలు పలుకుతారు. శ్రమ వచ్చినాక మీరు చూడండి, ఐగుప్తులో నుంచి 6,05,500 మంది అంతమంది బయటకు వచ్చారండి. ఇది సైనికులుగా ఉన్నవారు, 20 ఏళ్ల కంటే పైబడి యుద్ధంలో యుద్ధ విద్య చేసేవాళ్ళు అంతమంది బయటకు వచ్చారు. 6 లక్షల చిల్లర వేసుకో సుమారుగా వచ్చారు. బాగుంది. ఐగుప్తు కానాన్లో వేగి చూసిరంటారా అన్నప్పుడు కాలేబు, యెహోషువ ఇంకా మిగతా 10 మంది వెళ్ళారండి. ఈ 10 మంది అక్కడున్న ప్రజలను వారి బలమును చూసినప్పుడు వాళ్ళు అనిపించింది, మనం వీళ్ళని జయించడమా కష్టం అనిపించింది. వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ 10 మంది చెప్పారు, అమ్మో ఆ దేశం ఇంకేమన్నా ఉందా, మనం వెళ్ళి జయిస్తామా, వాళ్ళు మనల్ని ఊదేస్తారు, మనల్ని తినేస్తారు అని చెప్పారు. నేను అంటున్నాను, ఎన్నో కార్యాలు చూసిన వీళ్ళందరూ దేవుని యందు విశ్వాసం ఎప్పుడు నిలవాలి? ఇప్పుడు వాళ్ళు వెనక్కి వచ్చి వాళ్ళదే ఉందండి మనం ఊదేస్తామని చెప్పారు అనుకో, నమ్మడం తేలికే. ఇప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళు మనకన్నా బలవంతులు అంటే ఇప్పటి వరకు వీళ్ళ బలం కాదుగా వీళ్ళని కాపాడింది. ఈ శ్రమలో వీళ్ళు ఎవరిని నమ్ముకోవాలి? దేవుణ్ణి నమ్ముకోవాలి. ఇది శ్రమే, ముందున్న పరిస్థితికి అడ్డే, వాళ్ళు మనకన్నా బలవంతులే, ఎవరిని నమ్ముకోవాలి? దేవుణ్ణి నమ్ముకోవాలి. బట్ వాళ్ళందరూ ఏడ్చి అంటారు, మేము అక్కడ చచ్చిపోయినా పోయేది, మమ్మల్ని మా పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి చంపేస్తారా అని చెప్పి ఏడుస్తారు. బట్ కాలేబు, యెహోషువ వచ్చి బట్టలు చింపేస్తున్నారు అంటారు, మీరు ఎందుకు ఏడుస్తారు? దేవుడికి మన యందు ఆనందం కలగాలి, కానీ మనం మొత్తాన్ని జయించేస్తాం అంటారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ శ్రమ వచ్చినప్పుడు ఈ నిలబడిన వాళ్ళ హృదయం బాగుందా? శ్రమ వచ్చినప్పుడు దేవుని పక్షంగా ఉన్న వాళ్ళ హృదయం బాగుందా? శ్రమ వచ్చినప్పుడు ఏడ్చి భయపడిపోయిన వాళ్ళ హృదయం బాగుందా? ఆ రోజు ఏసే మాట్లాడాడు, ఏమన్నా తెలుసా? పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సు నన్ను వెంబడించిన యెహోషువ, కాలేబు తప్ప ఎవ్వడు వెళ్ళడానికి వీల్లేదు. మోషే చనిపోయే ముందు మోషేకి చెప్తాడు, ఇదిగో ఆ దేశంలోకి వెళ్ళినప్పుడు కాలేబు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఇచ్చేయండి, కాలేబు దేన్ని కోరుకుంటే దాన్ని ఇచ్చేయండి, కాలేబు ఎంత కావాలని దాన్ని ఇచ్చేయండి, ఎందుకంటే అతడు తప్ప పూర్ణ హృదయం ఎవడు కూడా వెంబడించలేదు అని చెప్పాడు. కాలేబు అక్కడి నుంచి ప్రత్యేకమైన వ్యక్తిగా మారుతాడు. యెహోషువ కాలేబు అడిగింది ఇచ్చేయని చెప్తాడు. యెహోషువ నాయకుడు కదా, కాలేబు అడిగింది ఇచ్చేయి. 6 లక్షల చిల్లర జనాభాలో 2 మాత్రమే శ్రమలో కూడా దేవుడిని వెంబడించారు. ఈరోజు మన పరిస్థితి ఏంటి? మన హృదయం శ్రమల్లో ఏమని చెప్తుంది? మన హృదయం శ్రమలో దేవుణ్ణి నమ్మమంటుందా, డబ్బుని నమ్మమంటుందా, మనుషులు నమ్మమంటుందా? మన హృదయం శ్రమలో ఏమని చెప్తుంది మనకి? ఏమండి? శ్రమ కలిగినప్పుడు విశ్వాసంతో కూడిన మాటలు వస్తున్నాయా? వాగ్దానాలు అప్పుడు వస్తున్నాయా? శ్రమ కలిగినప్పుడు ఏ దేవుడో అంటావు. అర్థం చేయండి అమ్మా, ఏం ప్రార్థన ఏమో చేస్తానే ఉన్నాం. ఎప్పుడు అసలు నువ్వు నమ్మాలి? ఎవరైతే లోతైన వేరు లేని వారిగా ఉంటారో వాళ్ళు శ్రమలో నిలబడలేరు. యెహోషువ, కాలేబు దేవుని అంతరంగంలో లోతైన వేరు కలిగిన వారిగా ఉన్నారు. నువ్వు దేవుని మందిరానికి వచ్చి వెళ్తే సరిపోదు, అంతరంగంలో దేవుని పట్ల లోతైన ఆసక్తి, లోతైన ప్రార్థన, లోతైన విశ్వాసం కలిగి జీవించు. ఆమేన్. అర్థమవుతుందా? లోతు కావాలి. శ్రమలో నిలబడాలి దేవుని కోసం, కష్టంలో నిలబడాలి దేవుని కోసం, బాధలో నిలబడాలి దేవుని కోసం. లోకంలో మీకు శ్రమ కలిగి ధైర్యంగా ఉండండి, నీ లోకాన్ని జయించాలని చెప్పాడు. శ్రమలు రావని ఎప్పుడు చెప్పలే బైబిల్ గ్రంథం. అలా చెప్పిన పాస్టర్ కాదు, అలా చెప్పిన పాస్టరే కాదు. శ్రమలు రావని బైబిల్ ఎప్పుడు చెప్పలే. శ్రమలు ఇంకా ఎక్కువ వస్తాయి క్రైస్తవుడికి. బట్ నువ్వు నిలబడు, దేవుడు నీ పక్షం నిలబడి ఆయన చేసే కార్యం ఎలా ఉంటుందో చూపిస్తాడు. ఒక హృదయం శ్రమలో పడిపోద్దంట. ఇంకొక హృదయం ఉంది, అదేంటి? చదవండి 18వ వచనం. నాకు టైం చాలక రెఫరెన్స్లు తీపించాల.
ఆ, చూడండి, ఐహిక విచారాలు, ధనమోసము, ఇతరమైన అపేక్షలు, 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకోలాగా చెప్తాడు. ఇది 8 లోకస్వార్త 8వ అధ్యాయము 14. ఉగ్రపదంలో పడిన విత్తనములు కోరిన వారెవరనగా, ఆ, ఈ కాలం గడిచిన కొలది ఆ, ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ఆ, ధనభోగముల చేతను ఆ, అణిచివేయబడి ఆ. పరిపక్వముగా ఫలింపని వారు. చూడండి, ఇంకొక రకం వాళ్ళు ఏంటంటే ఐహిక విచారాలు, దాన్ని జీవన సంబంధమైన విచారాలు అని చెప్పాడు. ఏంటంట, వినాలి, వాక్యం వింటారు, కానీ వాళ్ళకి విచారం, ఐహిక విచారం, జీవన సంబంధం. ఏమి తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందాం, ఏం కొందాం, ఏం అమ్ముదాం, ఏం కట్టుకుందాం, ఎక్కడ తిరుగుదాం, ఎంతసేపు ఇయే దేవుని గురించిన ఆలోచన ఉండదు వాళ్ళకి. ఈ విచారాలు ఎక్కువ ఉంటాయి. ఏమి తిందాం, ఏం తాగుదాం, ఏం కొందాం, ఏం అమ్ముదాం, ఎక్కడ తిరుగుదాం, ఏం కట్టుకుందాం, ఈ విచారాలే. ఎదుటోడు తిరిగితే నేను తిరగలేకపోతున్నాను, ఎదుటోడు కొంటే నేను కొనలేకపోతున్నాను, ఎదుటోడు అమ్మితే నేను అమ్మలేకపోతున్నాను. ఏమండి, ఎదుటోడు టూర్కి వెళ్తే నేను టూర్ వెళ్ళలేకపోయాను, ఎదురుడు బాగా తిన్నాడు నేను తినలేకపో. విచారమే, ఆడిని చూసే, ఒకరిని చూసి విచారాలు. ఇలాంటి విచారాలు ఉన్నవాడు ఏమండి ఎదగలేడు, దేవుని సేవించలేడు. అది ఎంత విచారమే కదా. హృదయం కోరేది ఒకటి కదా, నోటితో దేవుని స్తుతిస్తున్నాం, హృదయం కోరేది మరొకటి కదా. ఇంకోటి చెప్పాడు, ధన మోసములు, ధన భోగములు అంట. ఇంకోటి ఏంటంటే వీడికి ఆశ అంతసేపు డబ్బు, ఆశ అంతసేపు డబ్బు 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 డబ్బు, ధన ఆశ బాగా ఉంటుంది అనమాట. అదేగా ఇస్రాయేలు దగ్గర నాశనం చేసింది, డబ్బే, ఎంతసేపు డబ్బు 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 డబ్బు. నేను ఒకటి చెప్పిన, సామెతల్లో మాట ఉంది, మీకు ఇంతకు కూడా చెప్పా, నువ్వు ఎప్పుడైతే ధనము ఏదో మనసు పెట్టావు అది రెక్కలు కట్టు ఎగిరిపోద్దట. ధనవంతుల గుట్టకు అపేక్ష పడొద్దు. నువ్వు ఎప్పుడైతే ఆశ పెట్టుకున్నావు అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోద్ది. నిజం, నువ్వు రూపాయలు లెక్క చేయకపోతే నీ దగ్గర ఉంటుంది. ఎప్పుడైతే రూపాయలు లెక్క చేస్తూ కూర్చున్నావు టరీమని ఎగిరిపోద్ది. ఎప్పుడు ఎగిరిపోతావు? రోజుకు ఒకసారి నీ అకౌంట్లో ఎంత ఉంటాయో చూసుకుంటారా ఎవరన్నా? ఏదన్నా బిల్ కొట్టంగానే అకౌంట్లో ఎంతనే చెక్ చేసుకుంటున్నారా? ఏం లేవా? ఏం పాపం మా అంటే అవి కళ్ళతో చూసుకుంటే హాయిగా అనిపించింది అంతేనా? సడన్గా డబ్బులు లేవు, ఏమైద్ది? ఇప్పుడు స్టూడెంట్ అకౌంట్ తీసుకున్నా నేను ఇంటర్లో ఉన్నప్పుడు, మొన్నటిదాకా మార్చలా. మొన్న ఫోన్ చేసి లాస్ట్ ఇయర్ నువ్వు రాకపోతే నీ అకౌంట్ క్లోజ్ అయిపోద్ది అంతే. ఇదేంటి గొడవ అని అంటే రావాల్సిందే అన్న. మరి క్లోజ్ అయిపోతే ఎట్లాగలే అని చెప్పి వెళ్ళినప్పుడు ఏంటంటే కేవైసీ ఏమి లేదు, ఏళ్ళు మొదలు వేయాలంది. సరే తప్పేది ఉందనంటే 2 పేపర్లు సంతకాలు పెట్టమంది. ఎంత దారుణం అంటే ఆ పేపర్లు ఎందుకు ఇచ్చాం, ఏం జరిగితే చెప్పలొద్దా? చెప్పలా. నేను ఆ పేపర్లు ఫోటోలు అతికించి మన సంతకాలు పెట్టేసి ఇచ్చాం. అవి ఏం చేసింది, ఒకటేమో సెంట్రల్ గవర్నమెంట్ది, మరి ఏంటో ఒకటేమో ఇన్సూరెన్స్ సంవత్సరాన్ని 400-500 కట్టేద్దంట, ఒకటేమో నెలలా కట్టేద్దంట. అది మనకు తెలియదు. 2 నెలలు అయినాయి, డబ్బులు కట్ అయిపోయింది, నేను ఏం ఖర్చు పెట్టలేదు. ఓపెన్ చేసి చూసి ఎంత ఉండాలి, ఎంత ఉన్నాయి. అల్లాడిపోతుంది హృదయం. ఎక్కడికి పోయినాయి, ఎందుకు కట్ అయిపోయినాయి? నేనేం నొక్కలేదుగా, నేను ఏ లింక్లో నొక్కను. పొరపాటు నా దగ్గర అలాంటి అవో ఏమైంది. అప్పుడు మినీ స్టేట్మెంట్ కొట్టా, వాట్సాప్లో సర్వీస్ ఉందిగా కొట్టా. ఆడేదో PYAN అని షార్ట్ కట్లు ఇచ్చాడు. ఇదేంట్రా బాబు మళ్ళీ గూగుల్లో కొట్టా, ప్రధానమంత్రి యోజన ఏదో చెప్పుకొచ్చాడు అన్నమాట. అది సంతకం పెట్టేసి మ్యాటర్ చెప్పాల, సంతకం పెట్టించేసింది. 126 రూపాయలు కట్ చేసుకుంటారంట నెల. ఇంకా చిన్న వయసు వాళ్ళకైతే ఇంకా తక్కువే. 60 ఏళ్ళు నిండినాక నెలకు 1000 రూపాయలు ఇస్తారంట. అసలు 60 నిండాక ఉంటానా? ఇప్పుడు 39 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు వర్క్ అయింది స్కీము, కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. 39 ఇయర్స్ బిలో ఉంటే, 39 ఇయర్స్ ఉంటే కనుక నువ్వు ఒక 200 కట్టాల్సి వచ్చింది. 20 ఇయర్స్ ఉన్నోడైతే కనుక 70 రూపీస్ ఎంత కట్ట, అంటే ఏజ్ని బట్టి 60 ఇయర్స్కి ఎంత అయితే వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారనమాట. 40 ఇయర్స్ కట్టించుకుంటారు. నాకు తర్వాత డౌట్ వచ్చింది, ఇది నెల బాగానే కట్ చేసి పెడేస్తుంది, బాగానే ఉంది, కానీ
60,000తో నేను బతుకుతానా? గ్యారెంటీ లేదు కదా. 60,000కి అసలు బతుకుతామా? గ్యారెంటీ లేదు, నాకైతే గ్యారెంటీ లేదు. ఈ తిండికి ఈ ఓపికి ఏం బతుకుతామండి? 60,000 తర్వాత ఇస్తాడు అంటాడు. హృదయం అల్లాడిపోయింది. అసలు డబ్బులు ఏమేని. ఇలాంటి హృదయము నిత్యము మనల్ని వేధిస్తుంటే, డబ్బులు, సంపాదన, ఖర్చు, అప్పు వేధిస్తుంటే, నీ చింత దేవుని మీద వేయలేక ఎంతసేపు ఆ డబ్బులే, ఆ అప్పులే, ఆ గొడవలే నువ్వు వేధిస్తుంటే నువ్వు దేవుని ఎదగలేవు. నీ హృదయం దేవునికి ఇవ్వలేవు. హృదయపూర్వకంగా దేవుని ప్రేమించలేవు. అదే ధనమోసం, ధనభోగం చెప్తున్నాడు ఇక్కడ. ధనమోసములు, ధనభోగములు ఉంటాయా ఉండవా? ఉంటాయి. ఏమండి, ఈ జీవనోపాధి కోసమైనా ప్రయాసపడుతున్నాను కన్నా దేవుని కోసం ఎంత ప్రయాసపడుతున్నా పోల్చుకుంటే, రోజుకి 10 గంటలు పని చేసేవాళ్ళు ఉన్నారు, 8 గంటలు పని చేసేవాళ్ళు ఉన్నారు. బట్ దేవునికి ఎంత సమయం కేటాయిస్తున్నారు? అక్కడ డబ్బులు వస్తాయి. ఇక్కడేమవుతాయి? అక్కడికి వెళ్తే డబ్బులు వస్తాయండి. బైబిల్ ముందే కూర్చుంటే ఏమవుతాయి? నిద్ర వచ్చింది, కూని బాటలు వస్తాయి, ఆవులెంతలు వస్తాయి. చూడండి, లోతుగా లేకపోవడం వల్ల, శ్రమలో నిలబడలేక 6 లక్షల చిల్లర రాలిపోయారు. లోతుగా ఉండలేక హృదయం దేవుని దగ్గర. మరికొందరు ఐహిక విచారాలు, ధనభోగాలు, ఇతరమైన అపేక్షలు, కోరికలు, ఆశలు వాళ్ళు ఎదగకుండా చేస్తున్నాయి. హృదయం దేవునికి సంతోషంగా మారకుండా చేస్తున్నాయి. ఈ మధ్యాహ్నం ముందు నేను అంటున్నాను, నీ హృదయము దేవుని ఎదుట ప్రధానమైన ముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే, ఆయన సేవిస్తున్నప్పుడు పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో ఆయన సేవించాలి. నువ్వు ఎలా సేవిస్తున్నావు? నీ హృదయము ఆయన ఎదుట ఎలాగుంది? భక్తుడు ఇలా ప్రార్థన చేస్తాడు. ఈ ప్రార్థన నిత్యము అనుదినము మనం చేస్తే ఎంత బాగుంటుంది. చదువుకుందాం. 139 కీర్తన 23, 24 చదవండి, ముగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీ ఆయాస్కరమైన మార్గం నా యందున్నదేమో చూడుము. అసలు ఈ ప్రార్థన చేసి అన్నోళ్ళైంది ఏమండి? వినాలి అయ్యా బాబు, వినాలి. అయిపోయింది. ఈ ప్రార్థన చేసి అన్నాళ్ళు అయింది. ఏ ప్రార్థన? అయ్యా, నీ ఎదుటికి వచ్చాను, నా హృదయం చూస్తున్నావు, నన్ను పరీక్షిస్తున్నావు, నా ఆలోచన తెలుసుకుంటున్నావు, నీకు ఆయాస్కరమైన మార్గం నా యందుందేమో నాకు చెప్పు. ఈ ప్రార్థన చేసి అన్నాళ్ళు అయింది. ఏంటి ఎక్కడో ఎట్ట అంటావు? అసలు అడుగుతామా దేవుణ్ణి? నీ దగ్గరకు వచ్చాను, అయ్యా నాలో ఏ లోపం ఉందో మాట్లాడు, నాలో ఏ అవిధేయత ఉందో మాట్లాడు, నాలో ఏ తప్పు ఉందో మాట్లాడు. ఏం చేస్తున్నావు? ఏం ప్రార్థన? ఎన్నాళ్ళు అయింది? చూడండి, నువ్వు దేవుని వద్దకు వచ్చినప్పుడు నీ ప్రార్థనలో మొదట అడగాల్సింది, అయ్యా నా హృదయము నీ ఎదుట ఎలాగుందో పరిశీలించి పరీక్షించు. ఆయాసకరంగా ఏదన్నా ఉందేమో తీసివేయి. ఈ ప్రార్థన నువ్వు దేవుని దగ్గర మోకాళ్ళు వేసినప్పుడు చేయకపోతే మిగతాదంతా వ్యర్థమైపోతుంది. పెదవులేక హృదయం ఉండదు. మనం స్టార్టింగ్లో చదివాము, ఈ ప్రజలు నన్ను పెదవులతో కనపరుస్తున్నారు, హృదయం లేదు. నువ్వు మోకాళ్ళు వేసినప్పుడు, నువ్వు వ్యక్తిగత ప్రార్థన చేసుకున్నా, సంఘంలో ప్రార్థన చేసుకున్నా, నువ్వు మొదట అడగాల్సింది, నీ వద్దకు వచ్చాను, నా జీవితంలో, నా హృదయంలో నా ఆలోచన నీకు ఆయాస్కరంగా ఏదో ఉందేమో నాకు చెప్పు, దాన్ని సరిచి ప్రభువుని అడగాలి. ప్రభు సహాయం తీసుకోవాలి. నీ హృదయంలో చిన్నదైనా పెద్దదైనా దేవునికి ఆయాస్కరమైన ఉన్నప్పుడు నీ హృదయం సొలొమోను హృదయం లాగా దినదినము దూరం అయిపోతూనే ఉంటుంది. దినదినము తొలగిపోతూనే, తప్పిపోతూనే ఉంటుంది, తిప్పివేయబడుతూనే ఉంటుంది. ఒక రోజున దేవుని కోపం మీద మండిద్ది. కానీ దావీదులాగా మనము అనునిత్యం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, నాలో ఏదన్నా ఆయాస్కరమైనది ఉంటే తీసే ప్రభువా, తొలగించు ప్రభువా, నువ్వు ప్రార్థన చేస్తే మాట్లాడే దేవుడు అయి ఉన్నాడు. దావీదు అంటాడు, ఆయన అంతరంగంలో సత్యము కోరుకున్న దేవుడుగా ఉన్నాడు. దావీదు ఈ ప్రార్థనలు ఎక్కువ చేస్తాడు. ఇన్నాడు చదివాను చూడు, మనం 19వ అధ్యాయంలో, నా ఆలోచన, నా ధ్యానము నీ దృష్టికి ఇంపుగా ఉండాలంటాడు. ఇవన్నీ ఎక్కువ దావీదు చేస్తాడు ఇలాంటి ప్రార్థన. 19లో ఆఖరి మాట చెప్తాడు, నా ఆలోచనలు, నా ధ్యానము ఇంపుగా ఉండాలి. అయ్యా నీకు ఇంపుగా ఉండాలి. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. భక్తి చేస్తున్నాను, మందిరానికి వస్తున్నాను, ఆదివారం వస్తున్నాను, ఇంకా ఎక్స్ట్రా వస్తున్నాను చాలదు. నీ హృదయము దేవుని ఎదుట సరైనగా ఉంటేనే నీకు దేవునిలో పాలు పంపులు దక్కుతాయి. ఈ భూమి మీద దేవుని దీవెనల్లో పాలు పంపులు దక్కుతాయి. ఈ భూమిని విడిచినాక పరలోకంలో పాలు పంపులు నీ హృదయం సరిగా ఉంటేనే దక్కుతాయి. ఈరోజు సరిగా ఉందేమో, నిన్న సరిగా ఉందేమో, ఎక్కడన్నా తొలగిపోతుందేమో, తొలగిపోయిన సొలొమోను హృదయం.
మొదట బాగానే ఉంటున్నావు, శ్రమ వస్తే సరిగా ఉండలేకపోతున్నావేమో. ఇజ్రాయెల్ శ్రమ వచ్చినప్పుడు ఉండలేకపోయారు, మంచి మాట చెప్పలేకపోయారు, మొత్తం రాలిపోయారు. బాగానే ఉంటున్నావు కానీ నీకు ధనం అంటే పిచ్చేమో, నీకు ఐహిక విచారాలు ఉన్నాయేమో. ఇవన్నీ దేవుడు నీ యందు సంతోషించకుండా, దేవుడు నీ భక్తిని అంగీకరించకుండా చేసే ఆటంకాలు. వాటిని తొలగించుకుందాం. శుద్ధమైన హృదయంతో, పరిపూర్ణమైన హృదయంతో దేవుణ్ణి సేవించి దేవుని దీవెనలలో, దేవుని రాజ్యంలో పాలు సంపాదించుకుందాం. అటు కృప, అట్టి భాగ్యం దేవుడి మధ్యాహ్నం ప్రతి ఒక్కరికి సంపూర్ణ కలగజేయను గాక. ప్రార్థన చేసుకుందాం.